సత్యం మాతా సత్యం మాతా ప్రియా జ్ఞానం పితా ధర్మో భ్రాతా దయా సఖీ శాంతిపుత్రీ క్షమం పుత్ర సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖీ శాంతం పత్ని ధృతం పుత్ర షడయతే జనబాంధవ షడయతే జడబాంధవ సత్యం మాతా ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈ జగత్తునందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు, భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం. It's quite natural that in this world that we have parents, brothers, sisters, wife and children. కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి. However, it is absolutely essential for everyone to develop an inward relationship which is eternally true and sacred. సత్యం మాతా నిజముగా మన తల్లి ఎవరు? Who is our mother? ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి వచ్చినటువంటిది ఆ తల్లి. Is she the one who has begotten us, who has taken care ఆ of our తల్లి body? కొంతకాలమును కనుమరుగు కావచ్చు. She may leave us at any point of time. కానీ త్రికాల భాజ్యం మూడు కాలములు యందు ఉండినటువంటి తల్లి సత్యం మాతా. But the true mother, who is changeless in all the three periods of time, past, present and future, is truth. పితా జ్ఞానం జ్ఞానమనగా కేవలము అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కాని ఒకటియే జ్ఞానము, అది ఏ మన యొక్క తండ్రి. Wisdom is non-dualism, the only one and not two. That is our Father. ధర్మో భ్రాత ధర్మమే మనకు సోదరుడు. Dharma, righteousness, is our brother. దయా సఖీ దయనే మన సోదరి. Compassion is our friend. Sister, compassion. శాంతం పత్ని Peace is wife. క్షమా పుత్ర Forbearance is son. షడయతే జనబాంధవ. ఇవి ఈ 7 రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవునకును సరి అయినటువంటి నిజ బంధుత్వం. These are 7 forms of relationships, and these are our true relatives. పరమాత్మ ప్రేమను
ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ. The first action lies in allowing this love, the river of love, to flow forward among the neighborhood. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థంబునకు కాదు, సంఘ సేవ చేయుటకే అన్న శ్రేష్ఠ భావంబుతో మెలగుచునుండితే మేలుయగును. One does not live for one's own self, for that matter. It is the life of selfishness. Therefore, one has to lead life in rendering service for others. This is the sacred feeling in మరచియు తను తాను మరచియు తను తాను మానవ దేహంబు అంకితం బగుటయే ఆత్మతృప్తి. In service, one has to forget one's own body and live in that feeling of Atman, the inner spirit. నిష్కళంకమగు ప్రేమను నిలిపి హృదిని One has to install సర్వ ప్రాణులకు ప్రకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరునిగా పుడమియందు ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు. One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this august assembly? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఆత్మానంద నిమిత్తము, ఆత్మాన్వేషణ నిమిత్తము, ఆత్మ సంయోగ నిమిత్తము, ఆత్మ సందర్శన నిమిత్తము మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సలుపుతున్నాడు. Man undertakes so many spiritual pursuits and endeavors in order to have the bliss of the self, and is always in eternal search of the self and to be one with the self and to have the experience and నవవిధ vision of the మార్గములైనటువంటి self. చర్యల యందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము, పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు. Man struggles so hard to attain the divinity and to enjoy the sanctity or the sacredness of the divinity. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. surrender. ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సలుపుతున్నట్టుగా భావిస్తున్నారు. We consider that these 9 paths of devotion are followed in search of the self or Atma. ఇది చాలా పొరపాటు. It's a big mistake. సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాడు. You can never attain the divinity by following these ఈ pursuits. సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి. All the spiritual paths will help you to give up that which is not Atman. అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది. When once we are away from that which is not Atman, then you will be so close to Atman. కప్పుకున్న నిమురును మనము తీసివేస్తే నిప్పు మనకు ప్రకాశిస్తూనే ఉంటుంది. When once the ash is blown out, you will see the fire. నీ సమస్త సాధనలు కూడాను అనాత్మను దూరం చేసే నిమిత్తమే
సలిపేటువంటి నిత్య కర్మలు. All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling. మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు. As clouds pass off, you find the sun shining. సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై ఒక సాధన చేయనక్కర్లేదు. You don't need to make any effort to enjoy the sunshine. కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తున్నాం. We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit. ఇది ఆత్మ నిమిత్తం కాదు. It's not for the Spirit. అనాత్మ వియోగము నుంచి సంయోగమునకు పోవటం. We just give up this worldly feeling and just unite with the Spirit. కనుక ఆత్మ సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు. Its union with the Spirit and separation from the world are the aims of these paths. కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. A devotee త్వమేవ మాతా చ పితా త్వమేవ. praises Lord. He takes him God as father and mother. ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు. None of these prayers are true. ఓ భగవంతుడా, త్వమేవ మాతా, నీవే నా తండ్రి తండ్రి. Oh God, you are my mother and father. నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం. You are my relation. You are my preceptor. You are my ఈ everything. ప్రార్థనలు ఏం చేస్తున్నాయి? ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి? What are the consequences, rewards of these prayers? భగవంతునికి నీకు భిన్నత్వం గావిస్తున్నాయి. On the other hand, they bring a kind of dichotomy, bifurcation between త్వమేవ you. మాతా చ పితా త్వమేవ. నీవే తల్లి, నీవే తండ్రి, నేను వేరే. When I say, oh God, you are mother, you are my father, it means I am different. కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం. When once we say you are the father, your mother, you are the relation, we are far, far away from him. తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాడు. A father can never be a son and a son can never be a father. ఫాదర్ ఈజ్ ఫాదర్, సన్ ఈజ్ సన్. Father is father, son is son. రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు. Both can never be one. కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి. Therefore when we pray, oh God, that you are mother, that you are my father, they are all the prayers of innocence. నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటిది. I am you and you are me only. That is the true prayer that should be offered. తత్ త్వం అసి, Tattvamasi, that thou art. నీవే నేను. I am, you are me ఈ here. సంబంధమైన బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు. We are never bound by this sort of relationship. కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం. The kind of relationship that we say is దైవంతో experienced కూడా in the ఈ world. విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి? Why should we develop this worldly relationship with God? సర్వులు యందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే. God is same in everyone. సర్వతః పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం. అందరి యందు ఉండినటువంటి నీవు నాకు తల్లి తండ్రి, ఎక్కడి సంబంధం ఇది? ఏకాత్మభావం. When you are present in everyone, what is the fun of calling him that you are my mother, you are my అది ఏ father? భగవద్ మమాత్మ సర్వభూతాత్మ. It's only God present in all living creatures. నీ యందు వారి యందు వీరి యందు అందరి యందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే. The same principle of Atma, the Spirit, is present దీనికి in కులము everybody. మతము ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు. There are no differences whatsoever.
కాస్ట్ అండ్ రిలీజియన్. There is no differences based on caste and religion. దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు. It is not bound, it's not attached by time and space. అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు కూడాను ఒకే దేవుడే. For all countries, at all periods of time, for people of all దీనిని nations, for a పురస్కరించుకునే community, God is one. వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం. Basing on this, Veda says only one thing that exists, but we consider it different. ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? Where does this difference lie? ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరుచుకుంటున్నాం. The differences arise because they are based on vesture. ఏకోహం బహుశ్యాం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే. Only one God manifested into many. Everything is one. అతనొక్కడే భగవంతుడు. God is one. అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే. All are in Him. అందరి యందు తానే ఉంటున్నది. He is in everyone. అన్ని రూపములు తానే, All forms are అన్ని His. నామములు తానే. All names are His. కేశవనామాలు చెప్తుంటా. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః. ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే. We may say so many names while offering prayers, but there is only one God. కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి. Day by day we are more and more deluded. ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు. So long this delusion, Brahma is there, you can never know the Brahman. బ్రహ్మను దూరం చేస్తే బ్రహ్మ మనమే అయిపోతాం. Then once you are free from this delusion, you become the divine. అహం బ్రహ్మాస్మి, I am Brahman. నేనే బ్రహ్మ. I am Brahma. ఈ విధమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి విశ్వాసము భక్తుల్లో అభివృద్ధి కావాలి. A devotee should develop that such a type of strong faith. శరీరములు భిన్నంగా ఉన్నాయి. Bodies are different. కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం. So we have varied feelings and thoughts. మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి. There's a lot of difference between person to అదే person. విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. Likewise, there's wide gulf of difference between mind to mind. ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని నీవు అనుభవించగలవు? How can you experience this unity? మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి. There may be differences so far at the body level, but the mind should be one. జగత్తంతా కూడాను బ్రహ్మమయమే. The whole universe is full of Brahman. సైంటిస్టులు చెప్తుంటారు, Scientists ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని. say that everywhere there's atomic power. ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు. Scientists say it's a sign of foolishness to give a specific form and name to God and worship Him. ఎవరు ఫూలిషో చక్కగా యోచించాలి. Enquire clearly who are fools here. నిజంగా సైంటిస్టే ఫూలిష్. Truly speaking, scientists are foolish. ఎత్తనగా How? ఈ జగత్తంతా కూడాను స్వరూపంతో కూడినటువంటిదే. The whole universe has got a form. ప్రతి అణువు కూడాను ఒక స్వరూపం ఉంటుండాలి. Even atom has a form. అణోరణీయాన్ మహతో మహీయాన్. And the smallest of the small and the biggest of the big. కనుక అణువు కూడాను ఒక రూపం ఉంది. Even atom has a form. రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు. There's nothing without a form in this world. సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సర్వధైపధరం తాం శాంతం సర్వనామధరం శివం. All names are His. సచ్చిదానంద రూపం అద్వైతం He is the one of that eternal bliss, existence, సత్యం awareness. శివం సుందరం. And He is the very embodiment of truth, goodness and beauty. సర్వరూపధరం శాంతం, అన్ని రూపంలో కూడా నువ్వు భగవంతుడు ధరించినటువంటిది. All forms are His, the divine. దీనినే పురుష సూక్తం నందు This in Purusha Sukta. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. It says, అంత భగవంతుడి యొక్క స్వరూపమే. says that everything is the divine form and ఈ manifestation. సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చేతనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుండాలి. Since this truth has not been cognized since ancient times, a human has come down to the level of an animal. చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుండాలి. He says something, thinks differently, and his action is altogether ఇది opposite. కాదు మానవత్వము. It is not human ది quality. ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. The proper study of mankind is man. థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ ఒకటి కావాలి.
There should be unification, unity of thought, word and deed. అప్పుడే మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం. Then only we call ourselves humans. కనుక ప్రపంచం నందు సర్వస్వరూపుడు భగవంతుడు అంటున్నాం. Therefore we say God has so many forms. కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం. But God is formless, we say. నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion. దీని అంతరార్థములు. What is the inner significance? ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి. Unless there is this principle of oneness, the value is attached ఒకటి to అనేది పెట్టి diversity. దాని ప్రక్కన సున్నా పెట్టినప్పుడే 10 ఉంది. A zero by the side of one will be called ఇంకొక 10. జీరో పెట్టినప్పుడు 100 అయింది. Another zero makes it 100. ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది. Another zero 1000. ఇంకో జీరో పెట్టినప్పుడు 10,000 అయింది. Another zero ఈ 10,000. విధంగా జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి. Like this, by adding more and more of zeros, you will have కానీ totals ఇన్ని of జీరోస్ millions. కంటే ఎక్కడ విలువ? But where does this value lie to the zero? వన్, దట్ ఈస్ విలువ. The highest value is because of one. వన్ ఈజ్ హీరో, One is hero. ది వరల్డ్ ఈజ్ జీరో. The world is zero. కనుకనే ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగంతా వస్తుండాలి. Therefore, this world is zero, gets the light from that hero one. దైవం ఒక్కడ ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి. When there is God, everything will have its own దైవం value. లేకపోతే జగత్తే లేదు. Without God, there is no world. కనుకనే దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు. Therefore, God is the cause. వరల్డ్ అంతా కార్యస్వరూపం. World is the effect. కార్యకారణ సంబంధమే ఈ జగత్తు. The whole world is nothing but the relationship between cause and effect. ఇట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు? Having been born in the sacred nature, how is that one does not know his true self? ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే. In every atom is present the divinity. అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి. We should know that atomic principle of the spirit is your own self. ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు? When you go on identifying yourself with the body, mind and intellect, how do you know the true spirit? బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్సే. Body, mind and intellect are all merely instruments. యు ఆర్ ది మాస్టర్. But you are the master. అదే ఆత్మ. That is Atma, the spirit. ఈ ఆత్మ అనేటువంటి సర్వత్రా ఉంటుండేటువంటిది. This Atma is present everywhere. బ్రహ్మ అనేటువంటిది ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే. Brahma and Atma are synonyms. కేవలం బృహస్వరూపమే బ్రహ్మ. This vastness is Brahman. అనగా విశాలమయ్యేటువంటిదే బ్రహ్మ. Means that it which is ever సర్వత్రా expansive. వ్యాపించినటువంటిదే బ్రహ్మ. That which is ever expansive. ఇది ఆనాడే ప్రహ్లాదుడు చెప్పాడు. This is declared by Prahlada then itself. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. Prahlada is the son of Hiranyakashipu. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. Virochana is the son of Prahlada. విరోచన యొక్క కుమారుడే ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి. Emperor Bali is the son of that Virochana. ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది. The entire family is one of ధర్మమూర్తులు. sacrifice. That is very embodiments of righteousness. త్యాగమూర్తులు. They are one of sacrifice. ఆనంద ప్రియులు. They love bliss. అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది. They belong to that noble family of sacrifice. విరోచనుడు కూడాను తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము. Virochana provided all sorts of convenience and comforts to his subjects. మినిస్టర్ చెప్పాడు, The minister said, జనసేవనే జనార్దన్ సేవ అని. service to humanity is service to God. ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు. The same thing is done by Virochana in those తదుపరి times. విరోచని కుమారుడైనటువంటి యొక్క ఈ బలిచక్రవర్తి కూడా చేశాడు. The same thing is followed by Emperor Bali. కనుకనే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి? So what should we learn? అనేక మంది బుద్ధుని దగ్గర చేరి Many assembled. ఇంతకాలం మీరు సాధన చేశారు కదా, దైవత్వాన్ని గురించి మీరు కొంత బోధించమని చెప్పారు. They asked Buddha, you have followed the spiritual path so long, please teach us. అప్పుడు అతను చక్కగా మౌనం వహించాడు. He observed silence.
దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు. No one has authority to argue in matters of the ఏమి divine. తెలిసినని నీవు ఆర్గ్యుమెంట్ కి వస్తున్నావు. On what basis you are ready to argue? దైవం ఎస్ లో ఉన్నాడు, నోలోనో ఉన్నాడు. God is there in yes, ధర్మంలో also ఉన్నాడు, no. అధర్మంలో ఉన్నాడు. There in righteous and సత్యంలో unrighteous. ఉన్నాడు, అసత్యంలో The ఉంటున్నాడు. truth and falsehood. సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి? When God is everywhere, on what basis do you argue? కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కు నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు. So never make an effort ఇది to కాలం argue. వ్యర్థము. You'll be wasting ఇది time. శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం. It is a sign of pure foolishness. దైవం ధర్మస్వరూపం, But the God is form of righteousness. దైవం సత్యస్వరూపము, God is embodiment of దైవం truth. అహింసా స్వరూపము. God is embodiment of కనుకనే non-violence. సత్యం వద ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది. Therefore the Vedanta of Bharat tells you to speak truth and follow ధర్మమును them. నడుచుకో, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు. Follow dharma and speak truth and observe non-violence. ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు. This is the very form of God. మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు. Some assembled very close to Paramahamsa. అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు లీనమై ఉంటున్నారు. Sir, you spend all the time serving God. ఈ దైవత్వం అనే దాన్ని మీరు చూచారా? Have you seen God yourself? ఆయన పక్కును నవ్వి, He laughed. ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను. Yes, I see God as I see you. నా కంటెదుటిగానే కనిపిస్తున్నావు. I see in front of my eyes. సర్వులు కూడా దైవ స్వరూపులే. All are embodiments of the divine. అయితే However, నీ దృష్టి వేరుగా ఉంటుండాలి. however, your looks vision is different. వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు. You consider them as humans. ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు. You have full faith that this is all the world. కాదు. No. పశ్యన్నపిచ నపశ్యతి మూఢో మూఢో మూఢో, కనిపించేదంతా దైవ స్వరూపమే. All that you see is the very form of God. నీవు చూస్తూ చూడలేదని ఎట్లా నీవు చెప్పగలవు? You see, yet you deny. అయితే However, నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు? how is that you don't see the divine form? ఓ నరుడా, Oh man, నీవు భార్య కోసం ఏడుస్తున్నావు, you cry for your wife. భర్త కోసం ఏడుస్తున్నారు, You cry for your husband. పదవుల కోసం ఏడుస్తున్నారు, You cry for position. ధనం కోసం ఏడుస్తున్నారు, For money. పేరు కోసం ఏడుస్తున్నారు, For name. ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు. For prestige. దైవం కోసం ఏడుస్తున్నారా? Do you ever cry for God? No. దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు. When you pine for God just as you cry for the world, certainly you will దైవం experience. దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది. In realms of spirituality and God, you become part-time devotee. వరల్డ్ లైఫ్ లో పోయేసరికి ఫుల్ టైం డివోషన్. Whereas in respect of worldly matters, you are a full-time devotee. ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. You are ready to sacrifice anything for this ఇది world. ఏ వేదం చెప్పింది. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వమానసు. దేనిని మనం త్యాగం చేయాలి? What should we sacrifice? భ్రాంతిని త్యాగం చేయాలి. You should sacrifice this ఇల్లు illusion. వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు. You don't need to run away from your family and ఆస్తి home. ఆలి వీడి అడవికే గుంట కాదు. It's not getting into the forest, leaving your home and family. చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును. Giving up the bad qualities, bad thoughts within one's own mind ఈ is true చిత్తమునందు yoga. చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణంలో మనం వదిలేసి We have to give up the bad qualities, bad thoughts. అది ఏ నిజమైన త్యాగం. That is true tyaga or sacrifice. ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? How many observe this sort of sacrifice? కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థతత్వం మనకు అర్థమవుతుంది. Then once we follow and adopt this procedure, you will know your true self. త్యాగము లోపల ఏ బొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు. You don't need to care anything that comes on the way of this sacrifice. బలి చక్రవర్తి చూచాడు, వామనుడు వస్తున్నది. Emperor Bali could know the approach of the dwarf Vamana. కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ He was welcoming everybody who visited that ritual yaga. వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు. He made Vamana be seated. స్వామి, He said, మీరేం "Swami." కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు. He said, Swami, what is it that you want? నాకు ఏమీ అక్కర్లేదయ్యా, I don't want anything. 3 అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు. I just 3 footsteps. బలి చక్రవర్తి అన్నాడు, ఏమిటిది? ఈ 3 అడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా? For these footsteps, should you come this far? ఎక్కడైనా చిక్కుతాయి నీకు 3 అడుగులు. You can get this much anywhere.
కాదు కాదు, నేను అడిగిన 3 అడుగులు ఇవ్వాలి అన్నాడు. But nothing doing, you give me these 3. వెనక వైపు నుంచున్నాడు శుక్రాచార్యుడు. Preceptor Guru. Shukracharya, preceptor, ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు. and is the very teacher of this బలి emperor. చక్రవర్తికి గురువుగా ఉన్నాడు. He is the preceptor of this emperor. బలి చక్రవర్తి, Yes. ప్రభు, ఇతను సామాన్యుడు కాదు. He said, "O king, he is no ordinary తక్షణమే one. నీ పొరపడి అతనికి దానం ఏమాత్రమూ ఒప్పుకోవద్దు. Don't be ready to offer anything immediately." పలికి బొంకుట కంటే పాడి ఉన్నే. Is there any other greater sin than to go back by the promise given? ఇచ్చాను, Yes, I made a promise. దీన్ని తప్పడానికి వీలు కాదు. I'll never go back. గురువైనా సరే, ఎవరైనా సరే, Let him be the teacher or anyone for that matter. గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను. I am ready to sacrifice my guru, but I will uphold the word given. దానం చేశాడు. He offered. అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి. Emperor Bali is the very form of ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి. He never transgressed the very word that he gives. అందువలననే So, ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయంలందు నాటుకొని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా, స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు. the spirit of sacrifice and the truth of Emperor Bali is imprinted in the hearts of the people of Kerala, కనుక మనం and they దేనిని celebrate every year. ఆరాధిస్తున్నాము? సత్యమునే ఆధారిస్తున్నాము. Therefore, we respect only truth. ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు. Without this truth, nothing has any value. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువ సున్నా. Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything, its value is just as zero. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాను సాత్వికత సున్నా. Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero. ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సాత్వికత సున్నా. The acts of charity and the acts of compassion are just as zero. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. You may occupy exalted position of authority, but its value is a zero nothingness. ఈ సనాతన ధర్మ మర్మ్యంబు నిలువ For this ancient mansion of dharma to sustain, గుణములివి నాల్గు. these are the గుణములివి నాల్గు పునాది గోడలప్ప. these 4 values are the pillars. ఈ 4 విలువలను మనం గుర్తించాలి. We have to recognize these సత్య values. ధర్మ ప్రేమ శాంతులు. We have to know these values. ఇవియే భగవత్ యొక్క స్వరూపాలు, ఇవియే మానవుని యొక్క ఈ విలువలు. These are the human values. They are totally divine. సత్యం, ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. ధర్మం, ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ, దైవ స్వరూపమే ధర్మము. Rama is the very embodiment of dharma. శాంతి, Peace. ఈ శాంతి ఎక్కడ ఉంది? Where is it present? శాంతి ఎక్కడో బయట లేదు. It's not present in the బయట outer world. ప్రపంచంలో అంతకు పీసెస్ ఉంది, నో పీస్. In the outer world you find pieces, but not peace. శాంతి జగత్తుకే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది. This peace is the precious ఆభరణం pearl. వంటిది. It's an ornament to the world. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. You are the embodiment of peace. చూసారా? సత్య ధర్మ ప్రేమ. The love. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు. Without love there is no life at all. ప్రతి మానవుని ఎందుకును ఈ ప్రేమ అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రాణంగా నిలిచి ఉంది. Therefore in every human being this love is the life అయితే principle. దురదృష్టవశాత్తు ఈ ప్రేమను పెడమార్గం పట్టించుకుంటున్నారు. But however in this world today, unfortunately, this love భార్యాభర్తల is ప్రేమ,
తల్లి బిడ్డల ప్రేమ, అన్న తమ్ముల ప్రేమ, అక్క చెల్లెండ్రు ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు. Unfortunately, the love is directed along the wrong path today towards the mother, the father, the wife and children. నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ. You are just fragmenting, dividing this love. కాదు, No. అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో. Let us unify, bring it all together, చూడండి, make it అన్ని divine love. దారములు చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి. As all the threads are interwoven, it is so strong. ఒక్కొక్క థ్రెడ్ తీసివేస్తే వేళ్లతో తుంచివేయి. When the threads are separated, you can cut it with a finger. కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే. The love in everyone is that of the divine. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే. Mother is God, father is God, teacher is God, guest is God, all are divine. ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే. All friends are divine. నువ్వే గాడు, నీవే ఫ్రెండ్. Not only that, God is your friend. అందువల్లనే కట్టగడపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది. Therefore, when it's a matter of self-surrender, there comes the question of friendship. కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయం అయిపోతాయి. And therefore is the friendship that precedes this surrender. కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్నది సేవ. అదే బ్రదర్. Therefore, in order to surrender, another అదే comes the spirit of మిత్రత్వము. brother. The friendship. అదే మైత్రి. That is friendship. వాట్ ఈస్ మైత్రి? Maitri. సప్తరజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ. The harmony of three attributes, sattva, rajas, tamo guna, Maitri, the three aspects. కనుకనే నీవు మిత్రత్వాన్ని పొందాలి. So we should develop friendship. యు ఆర్ మై ఫ్రెండ్. You are my friend. గాడ్ ఈజ్ మై ఫ్రెండ్. God is my friend. ఈ వరల్డ్ ఫ్రెండ్స్ అంతా పాకెట్ లో మనీ చూస్తారు. Worldly friends will be mindful of the money in your పొజిషన్ pocket ఇస్తారు. and the position of your ఫాదర్ father. పొజిషన్ సరిగా ఉంటుండది. The position is fine. తన పాకెట్ లో మనీ ఉంటుండది. There is enough of money in the హలో pocket. హలో 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 అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు. You will have hundreds of friends who will tell you hello. పాకెట్ లో రూపాయి నోటు కూడా లేదు. When the pocket is empty, ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు. father retired. గుడ్ బై కూడా చెప్పడు. You are left with none who would say goodbye. ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వరల్డ్ ఫ్రెండ్స్. Where are the friends? వీళ్ళు ఆ నిజమైన ఫ్రెండ్స్. Are they true friends? నాట్ రియల్. గాడ్ ఈజ్ రియల్ ఫ్రెండ్. God is the హీ only ఈజ్ real ఆల్వేస్ friend. విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ. God is always with you, in you, above you, below you, around you. ఆ ఫ్రెండ్ ఎప్పటికీ పోడు. That friend will never be away from you. ఈ బంధువులందరూ వాకిటి దాకని వల్లకాటికే వస్తురు. All relations will come up to the doorstep or to the cremation ground. బంధమడిచి నిన్బాయని ఆపద్ బంధువు భగవన్నామెరా. But it's only God who ఆపద్ will బంధువు follow. ఒక్కడే భగవంతుడు. God is only the refuge of the forlorn who will be with you. నీవు ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు. You may go anywhere, he will follow వెంటనే you. కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వేస్తున్నాడు. He is always with you, in you, above you, around you, and he is after you. అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం సంపాదించుకోవాలి. We should acquire such sort of a friendship with God. కనుకనే బలి చక్రవర్తి దైవమును ఒక విధమైనటువంటి యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు. Emperor Bali considered God as his intimate friend and లోకములో surrendered himself. తన కనుక వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు. The number of people who would offer in charity and sacrifice their comforts and భూమి దానం conveniences, చేయవచ్చును, offering land, అన్నము దానం చేయవచ్చును, food, వస్త్రం దానం చేయవచ్చును, and clothes. ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చును. or anything you can కానీ offer. But, బలి చక్రవర్తి అట్టు చేయలేదు. తనను దానం చేసుకున్నాడు. but Emperor Bali offered himself. తనను తానే దానం చేసుకున్నాడు. He has offered his own self. అది నిజమైనటువంటి గొప్ప విలువ. That is the greatest value. ఏదో 3 అడుగులు ఇచ్చారని కాదు, Not the 3 footsteps. తననే ఇచ్చాడు. He offered himself. మదీయ ధనధరాధీ సర్వభార సమర్పిత ఆత్మానం శేషభూతం వి రక్షమాం శరణాగతి. I sacrifice my wealth, the wife, the entire kingdom. మదీయ ధన ధాన్య సర్వభార సమర్పిత.
my wealth, the property, the grain and the kingdom. ఆత్మానం శేషభూతం హి And the balance, the self. రక్షమాం శరణాగతి. I sacrifice, I surrender to you, God. ఏమైనా చేసుకో, You take anything. నన్ను తీర్చుకుంటున్నాను. I offer myself. ఏ హృదయంబు నొసగితవో ఈశనాకు Oh God, the heart that you have given to మగిడి me, అర్పితేనర్పింతు అమితమూర్తి. I give you the same వేరి heart. పాదాల అర్చనకు ఏమి తెత్తు What else I am to bring here? అంజలికిటింతు అందుకోవయ్య నీవు అన్నాడు. I offer my salutations, kindly నీకు ఏమి accept. తెచ్చేది నేను? What shall I offer you? ఏదో గంగాజలం తెస్తామనుకుంటామా? గంగ నీవే. Shall I bring the water from the Ganges? You are the ఏదో Ganges. చెట్టు పువ్వులు తెచ్చి నీకు అర్పితం చేస్తామంటే ఆ పువ్వులు పుట్టించింది ఎవరు? నీవే. Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the birth of ఏదైనా the flower? మార్కెట్ లో ఫలములు తీసుకుని వచ్చి అర్పిస్తామనుకుంటే ఆ ఫలములు ఏ చెట్టుకు పుట్టాయి? Shall I bring fruits from the market? Where are they from? అందువలననే So, ఒక్కటి వేదాంతం నందు పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది. there is one teaching in Vedanta with full inner significance. పత్రము A leaf, పుష్పము a flower, ఫలము a fruit, తోయము or water. భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన. If it would be true that you submit yourself to a devotee, నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక. you will certainly weigh to that of the weight of this tulsi ఏమిటి ఈ leaf. పత్రము? బిళ్ళ పత్ర, మారేడు పత్ర, తులసి పత్ర? కాదు కాదు. What is this leaf? Is the leaf of any plant? పత్రము దేహం, Body is the leaf. పుష్పము Flower. ఏ శామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ ఇంకో పువ్వు మార్కెట్ తీసుకొచ్చిన పువ్వులా? కాదు కాదు. Are the flowers from the market, the rose flower, chrysanthemum, నా or jasmine? హృదయ పుష్పమే నీకు అర్పితము. The flower of my heart I offer to you. ఫలము Or fruit. వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోడి పండ్లు, కమలా పండ్లు, ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటిది. Not the fruits, banana fruits or orange మనోఫలము, fruits. మనోఫలము The fruit of one's own mind. తోయము. Or water. ఏ గ్యాంజెస్ వాటరు, ఏ రివర్ వాటరు, ఏ ట్యాప్ వాటరు, ఏ వెల్ వాటరు అది కాదు. తోయము ఆనంద బాష్పాలు నీకు అర్పితం. It's not the well water or tap water or Ganges water. That's the water, ఇవన్నీ tears కూడాను of joy. ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి. They're all born to this tree ఏ of life. వృక్షంలోనూ పుట్టినటువంటివి కాదు ఇవన్నీ. Not to any మన plant. దేహమే ఒక వృక్షము, The whole body is a tree. దీంట్లో హృదయమే ఒక పుష్పము, And the heart is the flower. మనసే ఒక ఫలము, The mind is the fruit. ఆనందమే మనకు జలము. And the bliss is ఇదంతా water. దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం. They are all present in the body. కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నానన్నాడు బలిచక్రవర్తి. So Emperor Bali said, I offer myself. ఇంతకంటే ఏం కావాలి? What more is to be given? ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు. There's nothing more than ఏదైనా this. ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు, పోవచ్చును. If you give any article, it may last for some time and go. కనుకనే బలిచక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి. That's the reason why the reputation, the name and fame of Emperor Bali has spread far ఏ and సంతతి wide. నుంచి వచ్చినటువంటి వాడు? From which part has he come? కేవలము భగవంతుని యొక్క దర్బారు నందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. The doorstep of God. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు. They are born as Hiranyakashipu and ఆ Hiranyaksha. later. హిరణ్యకశిపుని యొక్క కుమారుడే ప్రహ్లాదుడు. Prahalada is son of Hiranyakashipu. ఈ ప్రహ్లాదుని విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి. Students should certainly know about Prahalada. క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తగించు. Prahalada stands for character. ఒకానొక సమయంలో At one time, ప్రహ్లాదుని ఓడించి Prahalada was defeated. స్వర్గాన్నంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు. And the whole heaven was enjoyed by Indra. తిరిగి తిరిగి ఇంద్రుడిని జయించి And he conquered. ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు. And he too was ruling this heaven. ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు. Indra lost his kingdom, felt very weak. పురోహితుడిని పోయి పోరాడు. And he prayed to Purohit. స్వామి, Swami, తిరిగి నా రాజ్యం వచ్చి రావడానికి ఏది కారణం? How am I ఏదైనా to- ఒక మార్గం బోధించమన్నాడు. how am I to get back my kingdom? Tell me the path. ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు. Prahalada is conducting a yajna by name Viswajit. ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
He will offer anything that you ask for. ఈ సమయాన్ని చూసుకొని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు. Watch this time and go there. ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు. Indra has taken upon the form of a Brahmin. ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు. He went to Prahlada. అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు. Prahlada welcomed him and asked, what is that you want? ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కనుకుని ఆ ఇంద్రుడు కోరాడు, నాకు నీ శీలం కావాలి అన్నాడు. Indra asked, I want your character. నా క్యారెక్టర్తో నువ్వేం చేయగలవు? దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి? What is the profit that you will make with my character? అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు, నేను అడిగాను. Don't consider anything you wanted me to ask, I asked. ఆ క్యారెక్టర్తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు. Whether what I am going to do with your character, don't bother about it. యాజ్యం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం. Your duty is to offer anything that's asked for. కనుక నేను అడిగాను, ఇచ్చేస్తావా ఇవ్వవా? I asked, are you prepared to give or not? ఇచ్చానని దారబోసాడు. He said he sacrificed his character. ఒక 5 నిమిషాల లోపలనే Within 5 minutes, ఈ ప్రహ్లాదుని ఒక జ్యోతి బయలుదేరిపోయింది. out of Prahlada, there came out a brilliant light. ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదుడు. Prahlada saw that light. ఎవరు నీవు నా నుంచి వచ్చావు? He asked, who are you who has come out of me? ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి, And this light did say, Prahlada, నేను నీ యొక్క క్యారెక్టర్, I am your character. ఇంతకాలం నీలో నేను ఉండినాను. So long I am with you. నీ కీర్తి ప్రతిష్టంతా కూడా అభివృద్ధి గావించాను. I am responsible for your ఈనాడు reputation. నన్ను మరొకరికి దారబోస్తున్నావు. Now you are offering me to someone else. నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. Therefore I am leaving you. ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజోవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు. The moment character left Prahlada, there came out the next a brilliant form, a radiant form. చూచాడు ప్రహ్లాదుడు. Prahlada watched. ఎవరు మీరు రాజా? He said, O king, who are మీరు you? ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే? You seem to be an emperor. ప్రహ్లాద, ప్రహ్లాద, నేను నీ కీర్తిని అన్నాడు. He said, I am your reputation. క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని అక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను. So long there is character in you, I can remain with you, name and fame. When once the character క్యారెక్టర్ left, పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను. since character left you, I am also following. తర్వాత కొంతసేపు నిలిచాడు. He stood still for some time. మరి కొంతసేపటికి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరి వచ్చింది. Later, a beautiful form of a woman came out of him. చేతులు మొక్కాడు, చేర్చాడు. తల్లి మీరెవరు? With folded hands, he prayed to her, Mother, who are you? ప్రహ్లాద, Prahlada. క్యారెక్టరు కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని, రాజ్యలక్ష్మిని. Character and reputation have left you. I am the kingdom. కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. Therefore, I am the wealth of your kingdom. Therefore, I am also leaving. సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు. And Indra easily could pick up అప్పుడే this wealth of ప్రహ్లాదుడు kingdom. రాజ్యభ్రష్టుడైపోయాడు. Then only Prahlada lost his kingdom. చూసారా, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి, రాజ్యలక్ష్మి, సంపద సర్వము అక్కడే ఉంటుండాలి. Therefore, wherever there is character, there is అందుకోసమనే reputation and భగవంతునికి kingdom. షడైశ్వర్య సంపన్నుడు అన్నారు. So God has got all this. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి. Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom. ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ 6 కూడాను అంతర్ధానమైపోతాయి. The moment character leaves you, the rest also will ఏమిటి మన go. ఐశ్వర్యము? What is my wealth? జ్ఞానైశ్వర్యము, It is the wealth of wisdom, ప్రేమైశ్వర్యము, the wealth of wisdom, సత్యైశ్వర్యము, the wealth of truth, ధర్మైశ్వర్యము, wealth of ఈ righteousness. ఐశ్వర్యములంతా ఈ విధంగా ఉంటాయి. These are all forms of wisdom. కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు. Therefore, Prahlada is the one of character, ఆ exemplary. విధంగా ఇంద్రుడు శాసించిన తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు. It was only at that time Prahlada married. అప్పుడే ఆ ప్రహ్లాదునకు ఈ విరోచనుడనే కుమారుడు పుట్టాడు. Then he had a son by name Virochana. ఈ విధంగా తీసుకుంటే ఆధ్యాత్మిక అంతరార్థంలో ఎంత గొప్ప ఉంటుందో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారణ చేసుకోవాలి. In spiritual parlance, the character has got inner significance. ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవ్వరికి మనం దారపోయకూడదు.
This character must be offered to God and none else. ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు. Because God is selfless. ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు. God does not expect anything in return. స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది. God is the only one who is selfless, whereas in this world everyone has got ఒక selfishness. తల్లైన కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది. Mother loves because of body relationship, blood relation. తండ్రి అయినా కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు. Father loves because of body connection, relationship. భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు. But God has no such హార్ట్ టు relationship. హార్ట్, లవ్ టు లవ్. It is only connection heart to heart, love to love. ఎట్టి స్వార్థాన్ని కూడా ఆశించేటువంటి వాడు కాదు. He has no trace of selfishness కనుక whatsoever. అట్టి దైవానికి మాత్రమే అర్పితం కావాలి. So we have to offer ourselves to such God. ఇట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క ప్రబోధను ఆనాడు బలిచక్రవర్తి చాటుతూ పోయాడు. Therefore, Emperor Bali propagated these eternal true principles. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఎంతవరకు చెప్పారు. తల్లి, తండ్రి, గురువు. To what extent they said, mother is God, father is God, teacher is God. కైక తనకు ప్రియమైనటువంటి యొక్క రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు. Bharata said, my mother Kaika is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama దైవాన్ని to suffering. దూరం గావించినటువంటి తల్లి తల్లియా కాదు. Can she be a mother who betrayed God? No. తల్లి అయినప్పటికీ ఒక్క దైవ విషయం లోపల తాను విరుద్ధమైన మార్గానికి వస్తే తల్లినైనా త్యజించవచ్చు. If anyone comes in the way between you and God, you can give up your mother. ఇంకా తండ్రి Then father. హిరణ్యకశిపుడు Father Hiranyakashipu. నిరంతరం కూడా ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ 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 స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు. Father Hiranyakashipu wanted Prahlada not to chant the name of God because Prahlada was repeating God's name. తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణుని నేను వదలను అన్నాడు. Prahlada said, I'll be away from my father, but I'll never give up God's name. కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా నువ్వు త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు. So one can leave father for that matter. ఇంకా గురువు Then preceptor, అది బలిచక్రవర్తి. that is Bali Chakravarti. దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు. I am prepared to sacrifice anything for God. దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును. One can sacrifice anything for God. తులసిదాసు కాలంలో ఉన్నటువంటిదే భక్త మీరా. Meera Idru is samakaali. contemporary of Tulsidas. ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది. And that was the relationship at those times. ఒకనాడు One day. మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది. Rana has driven her out of this palace. పతియే దైవము, The husband is God పతియే నా గతి. and he is my destiny. అలాంటి పరిస్థితి లోపల పతిని ఏ రీతిగా నేను వదలటం? How can I leave him? ఇది సందేహం వచ్చింది. She doubted. ద్వారకకు పోయే ముందుగా ఇది ఏ విధంగా పరిహారం కావాలి? Before reaching Dwaraka, how to solve this problem? రాజభటులతో ఒక్కరిని పంపించింది తులసిదాస్ దగ్గరికి. She sent a message. చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాసు. At that time, Tulsidas was on the mountain top of Chitrakuta. She sent a message. స్వామి, Swami, నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది? in the present circumstances, what should I do? భర్తను త్యజించడమా లేక దైవాన్ని త్యజించడమా? Is it leave my husband or leave God? అప్పుడు ఆయన చెప్పి పంపించాడు. Then Tulsidas sent a message. ఇలాంటి భర్తలు ఎన్ని జన్మముల నుంచినో భర్తలు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు. You might have had number of husbands in the past lives, one after the other. మెనీ లైఫ్. Many lives. కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే. But God is one in spite of many lives you have had. కనుక నీవు భర్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు. You sacrifice, be ready to sacrifice your husband, but never give ఆ up God. వార్తను వినింది. She heard that message. చెల్లో రేమున్, Let the mind go. చెల్లో రేమున్,
గంగా జమునా తీర్ చల్లో రే మున్. Let this mind ఏ go to that ప్రయాగకు place. పోదామని, ఆ ప్రయాగకు ఏ టికెట్ బుక్ చేసుకోవాలని ఏమీ పెట్టుకోలేదు. గంగా జమునా తీర్ చల్లో రే మున్. She has not gone to any నీలా Prayaga. పింగళ రెండింటి యొక్క స్థానమే భూమధ్య స్థానం. ఈ భూమధ్య స్థానమే యమునా తీర్. The place of merger of Ida and Pingala is the place of merger of the two sacred rivers. జమునా నిర్మల పానీ The pure waters of these sacred rivers. శీతల హోత శరీర్ చల్లో రే మన్ చల్లో రే మన్. గంగా జమునా తీర్ చల్లో రే మన్. Oh mind, go to that area of Ganga and Yamuna, the shores along there. మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర్ చల్లో రే మన్. హే మన్ చల్లో రే మన్. గంగా జమునా తీర్. Oh mind. గంగా జమున ఈ రెండింటికి తీరం అదే ప్రయాగ. The Prayaga is the meeting place of Ganga, Jamuna. Oh mind, ఇది go there. రేచకము, ఇది పూరకము, ఇది కుంభకము. రేచక పూరక కుంభం యొక్క స్థానమే ప్రయాగ స్థానము. The place of Prayaga is the place of withholding the breath there. అలాంటి రీతిగా త్యాగం చేసింది మీరా. That is the sacrifice of Meera. కనుకనే దైవానికి విరుద్ధమైనటువంటి మార్గములు ఎవరు చెప్పినప్పటికీ ఏమాత్రం మనం వదలకూడదు. Anyone may say anything, but never give up God. ఆకాశం నెత్తిపైన కూలినప్పటికీ సరే ఏమైనా కానీ దైవం నేను వదలను. The whole firmament, the sky may fall on your head, but never give up God. అగ్నిని చేతిలో పట్టుకొని మండుతున్నప్పటికీ సరియే దైవాన్ని నీవు వదలకూడదు. Doesn't matter even if there is fire on hand, burning all దివి along. భూమి దివి కూడా మారినప్పటికీ దైవాన్ని మార్చకూడదు. Earth may be transmuted into the sky and the sky into earth, but never give up ఎలాంటి God. పరిస్థితి ఎందైనా కూడాను దైవం యొక్క విశ్వాసాన్ని మాత్రము నిరంతరము గట్టిగా ఉంటుండాలి. Under any circumstances, hold on to God with ఆ strong faith. విశ్వాసమే నిజమైనటువంటి రక్ష. That faith will protect you. యుద్ధానికి పోతున్నాడు కుమారుడు. The son is going for war. నమస్కారం చేశాడు And సుభద్రకు. he did namaskar to Subhadra. కానీ Yes. ఆమె ఏమి ఇస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు. At the time, Arjuna was not present there. He was in the battlefield. అర్జునుడికి హెల్ప్ గా ఉంటుండాలని నకుల సహదేవుడు వెళ్ళారు. Nakula Sahadeva followed Arjuna. భీముడు అన్నిటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు. Bhima was safeguarding the entire kingdom. ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో. Dharmaja was all alone at home. వచ్చాడు కుమారుడు. The son came. పెదనాన్నను పర్మిషన్ ఇమ్మని కోరాడు. The son wanted permission from the father. తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమెటుండునో చెప్పలేము మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక. అభిమన్యుని ఆ విధంగా చెప్పాడు. నాయన నీ భార్య గర్భవతి, Your wife is in the family way. నీ మామ అయినటువంటి కృష్ణుడు దగ్గర లేడు, Your uncle Krishna is not నీ at తండ్రి home. అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు, Nor your father Arjuna. కాలమెటుండు నువ్వు చెప్పలేము, We cannot decide future. కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు. Drop this proposal, he said. కోపం వచ్చింది అభిమన్యునికి. Abhimanya was very furious. వెరువక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే వేనురుగుతు చండకండ నికరోన్నతి వారల నట్టే నల్దిశల్ బలుపుచు గెల్చి రమ్ము సుత భద్రము నీకగునంచు పల్కక ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిడంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా? Is it proper on your part to say like this? చస్తే చస్తావు,
శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకూరామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి పోకు పోకుమని తీవ్రతనాజ్ఞని డెంగ పాడియా. Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't? ఆనాటి విద్యార్థుల యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాని కోసం పాటుపడుతూ వచ్చారు. In those days, people struggle hard for the valor and the courage and the prestige of the ప్రహ్లాదుడు family. కూడా అంతే. The same thing with Prahlada. ఇంతటి గొప్ప త్యాగానికి పూనుకున్నటువంటి వ్యక్తులు ఆనాటి వ్యక్తులు. They were men of sacrifice in those times. ఇంకా తల్లి దగ్గరికి వచ్చాడు, కాళ్ళకు నమస్కరించాడు. And then he paid his respects to mother. ఇంకా ఆమె ఏం చేస్తుంది? What else can she do? శిరస్సు పైన చేయి ఉంచింది. She laid her hand on his head. తారకాఖ్యాసురం దోర్దర్పమడచు వేళ గౌరి తనయున కిడ్డ వీరరచ్చ శంభరాసుర వీర జంపగాచను వేళ భార్గవ సుత కిడ్డ భవ్యరక్ష మాతృదాసీత్వంబు మాన్పనరుగు వేణ వినత పుత్రున కిడ్డ విమల రక్ష. అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్షలందును దివ్యమావు శ్రీరామ రక్ష తోడు నీడయి నిన్ను కాపాడుగాక కుమారా తోడు నీడయి నిన్ను కాపాడుగాక. ఇన్ని రక్షలిచ్చి పంపించింది తల్లి. She blessed him in so many ways and he has sent him to war. కనుకనే ఎన్ని రక్షలిచ్చినప్పటికీ దైవరక్ష ఒకటి లేకపోతే అన్ని రక్షలు కూడా నిరుపయోగమే. Without the support of God, the rest are useless. ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు. Without the strength of the divine, the rest are useless. రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు. The power and the strength of Hanuman are unparalleled in Ramayana. ఇంకా భారతం లోపల In Bharata, భీముడికున్నంత బలం మరొకరికి లేదు. Bhima is mighty, no one is that much great as that. ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికి లేదు. Hercules is so powerful physically. అంత బలమైనటువంటి వాళ్ళు. They are so strong. కానీ వాళ్ళ బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము. When you consider their physical strength so ఒక్క strong, క్షణంలో divine strength. భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా. Just earthquake will make the whole ఒక్క earth క్షణం shake. లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తున్నాడు. In a moment time there will be downpour of rain, whole thing will be ఒక్క marooned. సూర్యుడు జగస్త్ లోకానికి కూడాను వెలుతురును సంపాదిస్తే అందిస్తున్నాడు. Only one sun spreads the sunlight to the entire universe. కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము. What is the strength in the divinity? భుజ బలంబు The physical strength మంచి బుద్ధి బలంబున్నా and the intellectual strength. దైవ బలము లేక దాసుడగును. Without the strength of God, one becomes a slave. కర్ణుడంతటి వాడు Such a mighty Karna. కడపటికేమయ్యే. What happened to him ultimately? కర్ణుడంతటి వాడు Such a Karna. కడపటికేమయ్యే. What happened to him at the end? వినుడు భారతీయ వీరసుతుడా. O valiant వినుడు son. భారతీయ వీరసుతుడా. O valiant son of Bharat, listen to this. కనుక మన భుజబలము బుద్ధి బలము దేహ బలము ధన బలము భుజబలము జనబలము ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము దైవ బలము ధర్మ బలము. Therefore, it's not the physical strength, not the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the ఏ Lord. సాధనలు చేసినా చేయకపోయినప్పటికీ You may follow any spiritual pursuit or not. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి. The feeling that I am Brahman. ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో. Entertain this thought continuously. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నీవే బ్రహ్మ అయిపోతావు. The knower of the Brahman becomes Brahman నీవు himself. లేనిపోని సంబంధాలు పెట్టుకోకు. Don't have unnecessary relationship. నేను నీవు ఒక్కటే అదే దైవత్వం. I and you are one, that is divinity. ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి. We should struggle hard to attain that ఎన్ని state. భజనలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని ధ్యానం చేసినా ఎంత జపములు చేసినా ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినా ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే. All the meditation, the penance and sacred rituals that we undertake
only give us ఈ satisfaction of the మనస్సు mind. ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది. The mind is always of wavering nature. కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు. It's not for mental satisfaction we should do. కాన్షియన్స్ ఆత్మతృప్తికి నీవు ప్రయత్నించాలి. One should satisfy one's own conscience. కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి. Therefore we should ఆ satisfy our కాన్షియన్స్ conscience. చిత్తము, That is, అదే అవేర్నెస్. that conscience is awareness. అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి. We should acquire that sacred సత్ wisdom. చిత్ ఆనందం. Sat Chit Anand. సత్ బీయింగ్, Sat is being. చిత్ ఈజ్ అవేర్నెస్. Chit is awareness. రెండింటి యొక్క ఏకత్వం ఆనందం. Combination of the two is bliss Ananda. కనుక దానిని మనం నిరంతరము స్మరిస్తూ రావాలి. Therefore we should think of the divinity. దానిని నిరంతరము మనం భజిస్తూ రావాలి. We should always chant its glory. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं, सुख शांति नहीं.